చూడచక్క జంట, అవునా కాదు చెప్పండి. మా చెల్లెలు బాగుందని వాళ్ళు చేరెత్తండి, ఎత్తండి. చాలా మంది ఎత్తారు. మా బాగున్న వాళ్ళు చెల్లెత్తండి. తక్కువ ఉన్నారు. ఏదేమైనా ఆయన బాగున్నాడంట, రైట్. చాలా తక్కువ కాదు ఎక్కువ కాదు, కానీ ఇద్దరు ఉద్యోగస్తులు కాబట్టి వాళ్ళు బాగా జీవితాంతము మరి అక్కడొక ఎమక పట్టుకొచ్చి తీసినాడంట. ఆయనకి వేసేసరికి మైక్ ఇస్తే సెలిందో ఉన్నట్లే అది తోడుతూనే ఉంటుంది, ఇంకా కొడుతూనే ఉండాలి. నేను సమము రావు అంటే ఏమని అర్థం అంటే ఆయనలో ఉద్దేశం ఏమి? ఇప్పుడు మానవాహారం తిన్నాము, జీవాహారం అందించాలనేది ఆయన ధ్యేయం. కనీసం ఇద్దరు మారు మనస్సు పొంది దేవునిలో ఉద్యోగస్తులో బిజీ అయిపోయి చర్చిలకు పోయేటట్టు సమయం ఉందో లేదో మరి గవర్నమెంట్, ఇప్పుడు వచ్చే గవర్నమెంట్. అట్లా కాకుండా వీళ్ళిద్దరన్నా బాగా దేవుని ప్రతి ఆదివారము ఇది చర్చికి వెళ్ళి దేవుని నామంలో స్తుతించబడతారని చెప్పి అతని ఆశ. ఇర్మియా సార్ కూడా ఆశ, యేసురాజ్ సార్ కూడా ఆశ, తర్వాత సామెల్ సార్ ఆశ. మరి ఈ అవకాశం ఇచ్చినందుకు పాస్టర్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ పరిచయ వేదిక ముగిస్తాం. ముఖ్యంగా మాకు సుపరిచితులే సార్ గారు, జయరాజ్ సార్ గారు. మరి చాలా రోజుల నుండి సుపరిచితుడు, అన్ని విషయాల్లో చేదోడు వాదనగా మాకు మంచిగా తోడుగా ఉంటూ, ఇట్లాంటి సమయంలో అయ్యగారికి ఎక్కువ ఇస్తాం మేము ఎప్పుడైనా. ఎక్కడైనా చర్చి గారి లేకుంటే ఏదైనా ఇట్లా సమయం ఉన్నప్పుడు ఆయనకు అప్పచెప్తాం. సరే మంచిది అయ్యగారు, నీకు కూడా నిండు వందనాలు. పెళ్లి కూతురు తరఫున, పెళ్లి కొడుకు తరఫున, పాస్టర్ల తరఫున నీకు నిండు వందనాలు చెల్లిస్తుంటున్నాం. విచ్చేసినటువంటి మీ అందరూ కూడా మరొకసారి ఆఖరిగా నిండు వందనాలు తెలియజేస్తుంటున్నాం. ఆఖరిగా ముగింపు ప్రార్థనలకు వెళ్దాం, ప్రార్థన చేసుకుందాం. ప్రియులారా ప్రార్థన చేసుకుందాం, ప్రార్థించుదాము. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించినటువంటి మా పరలోకపు తండ్రి, సైన్యములకు అధిపతి యెహోవా కర్తైన తండ్రి, మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రము చెల్లిస్తూ ఉంటున్నాం. ఈ దినకాలపు రాత్రి కాల సమయంలో ప్రత్యేకముగా తండ్రి ప్రధానముకు తీయబడినటువంటి నాయన వరుడు ప్రభువా సీమోన్ రాజు గారు, సన్నక్కి సీనోం రాజు గారు, అదేవిధంగా తండ్రి వధువు నాయన కాటం శోభారాణి తండ్రి, మీరెవరు రాజుగాను రాణిగాను మీరు ఏర్పరచుకున్నారు. అవును తండ్రి, రాజుగారి కుమారుడు రాజుగారి కుమార్తె రాణి. అయితే నాయన ప్రభా, వీరిరువును కూడా ప్రభా ఈ ప్రధాన కార్యక్రమంలో తండ్రి మీరు జతపరిచినటువంటి విధానాన్ని బట్టి మీకు ప్రత్యేకంగా వందనాలు, స్తుతులు, స్తోత్రము చెల్లిస్తుంటున్నాం నాయన. పరిశుద్ధుడువు 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 పరిశుద్ధుడువు, వేల దూతలతో పడినటువంటి మహాదుడా, మహోన్నతుడా, ఉన్నతమైన మీ శ్రేష్టమైన పరిశుద్ధ నామములో తండ్రి వీరిరువును కూడా ప్రభువా ఈ ప్రధాన కార్యక్రమములో తండ్రి మీరు జయక్రమం చేసేందుకై మీకు ప్రత్యేకంగా నిండు వందనాలు, స్తుతులు, స్తోత్రము చెల్లిస్తుంటున్నాం. ప్రతి విషయంలో కృతజ్ఞత స్తుతులు, కృతజ్ఞత విన్నపములు విన్నవించడానికి సెలవించావు తండ్రి. అదేవిధంగా తండ్రి ఈ రాత్రి కాల సమయంలో శోభారాణి, సీమోన్ రాజు ఒకరితో ఒకరు కలిసి నమ్మకముగా వారు ప్రదానము చేసుకుని ఉన్నారు. అదేవిధంగా తండ్రి రేపు జరగబోయే వివాహం అంతటిలో తండ్రి మీ పరిశుద్ధ నామములో తండ్రి, మీ పరిశుద్ధ ఆత్మ ద్వారా నాయన ఇంకా నాయన రేపు జరుగునటువంటి వివాహము కొరకు ప్రభువా నాయన మీ దూతల్లో వేచించి ప్రభువా మీరు జరగబోతున్నటువంటి వివాహం అన్ని విషయములలో ఘనమైనదిగా సెలవించారు తండ్రి. అవును నాయన, నిజముగా ఘనంగా చేసుకునేటువంటి దానికి మీరిచ్చినటువంటి కృప తండ్రి. అవును ప్రభా, మీ కృప లేనిదే మేమేమీ కూడా చేయలేము తండ్రి. అందుని బట్టి మీకు ప్రత్యేకంగా వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాం నాయన. ఈ విధముగా మంచి ఈ ప్రధాన కార్యక్రమాన్ని ప్రభువా మీరు జరిగించారు మాతో ఉండి, అందుని బట్టి మీకే ప్రత్యేకంగా వందనాలు, స్తుతులు, స్తోత్రం చెల్లిస్తుంటున్నాం. అడగాలంటే లెక్కకు వరదానం ఉన్నది, అడగబోకుని క్లాసులు దయపలుతురని మా ప్రభువును రక్షకుడు నజరేయుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు తండ్రి యొక్క కుమారుని యొక్క పరిశుద్ధాత్మక అన్యోన్య సహవాసము చేరి వచ్చిన మనందరితోనూ ప్రత్యేకముగా ప్రధాన కార్యక్రమం చేయబడినటువంటి శోభారాణితోనూ నాయన సీమోన్ రాజుతోనూ ఇప్పుడు ఎల్లప్పుడు దేవుడు సదాకాలము తోడై ఉండును గాక.